హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు డే 19 ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ యోగా ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ సచిన్ భరద్వాజ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ థైరాయిడ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటండి? యూజువల్గా లేడీస్లో చూస్తూ ఉంటాం కదా, జెంట్స్లో కూడా ఉంటుంది, బట్ లేడీస్లో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం కేసెస్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళకి ప్రాపర్ ఈ థైరాయిడ్ యొక్క స్టిమ్యులేషన్ జరగక వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్? ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, ఆర్ లైక్ ఆ ఫెమినైన్ ఇది పోవడము, ఇట్లాంటివన్నీ కూడా లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట. ఎవరికైతే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్తో, అంటే కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాస్తో ఈ థైరాయిడ్ని ఎలా దూరం చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఉష్ట్రాసన. నెంబర్ 1, ఉష్ట్రాసన ఎలా చేయాలనేది చూద్దాం. ఉష్ట్రాసన అంటే ఏంటండి? క్యామిల్ పోజ్. అంటే మనం ఒక క్యామిల్లా ఉంటాం కాబట్టి దీనికి క్యామిల్ పోజ్ అనే పేరు వచ్చింది. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉష్ట్రాసన ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఉష్ట్రాసనలో కాళ్ళ మధ్యన గ్యాప్ పెట్టుకుని, వజ్రాసనం నుంచి లేచాక కాళ్ళ మధ్యన ఇట్లా గ్యాప్ పెట్టుకుని చేతులను వెనక్కి పంపించి ఇట్లా ఎక్కడ పట్టుకుని కాళ్ళు వేళ్ళని పట్టుకుని బ్యాక్ని ముందుకు పుష్ చేయాలన్నమాట. ఓకే, సో చేద్దాము. రెడీగా ఉండండి. కాళ్ళ మధ్యన గ్యాప్ పెట్టుకున్న తర్వాత చేతులతో ఇట్లా పట్టుకుని ముందుకు పుష్ చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. మెల్లగా లేచి కూర్చోండి. ఇప్పుడు మొదటి ఆసనం చేశాం కదా, ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం. రెండో ఆసనం ఏంటంటే, యోగాలో ఎప్పుడైనా సరే ఒక బ్యాక్వర్డ్ బెండ్ చేశారు అని అంటే ఫార్వర్డ్ బెండ్ కూడా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్వర్డ్ బెండ్ చేసాం కదా, ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ అనుకోవచ్చు. ఓకే, సో దీని పేరు ఏంటంటే సేతుబంధాసన. సేతుబంధాసన ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా శవాసనాలో పడుకోండి. ఈ విధంగా శవాసనాలో పడుకోండి. శవాసనాలో పడుకున్న తర్వాత కాళ్ళని రెండు దగ్గరగా తెచ్చుకోండి. దగ్గరగా తెచ్చుకున్న తర్వాత కాళ్ళని చేతులతో పట్టుకోండి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మీరు ఫోర్స్ఫుల్గా కాళ్ళ సపోర్ట్ తీసుకుని నడువుని పైకి లేపండి అండ్ మీ చెస్ట్కి టచ్ అవ్వాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. మెల్లగా రిలాక్స్. మళ్ళీ యథావిధిగా శవాసనానికి వచ్చేసేయండి. ఇప్పుడు మూడో ఆసనానికి వద్దాము. మూడో ఆసనం పేరు మత్స్యాసన. మత్స్యాసనం అంటే ఏంటండి? మత్స్యం అంటే ఏంటండి? చేప. అంటే ఒక చేపలా ఉంటాం కాబట్టి దీనికి మత్స్యాసన అని వచ్చింది. ఇది కూడా అంతే, ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి డైలీ. మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో మత్స్యాసనం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా శవాసనాలో పడుకోండి.
మత్స్యాసనము శవాసనం నుంచే చేయాల్సిన అవసరం లేదు. మీరు శవాసనం నుంచి చేయొచ్చు, లేదంటే దండాసనం నుంచి కూడా చేయొచ్చు. సింపుల్ వే ఏంటంటే మీరు ఇట్లా కాళ్ళని పైకి ఈ విధంగా పైకి పెట్టేసుకోండి. పైకి పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే చేతులతో కాళ్ళని ఈ విధంగా పట్టుకోండి. ఇలా కూడా పట్టుకుంటారు, అది కొంచెం కష్టమైంది. నేను కష్టమైంది కాకుండా ఈజీదే మీకు చూపిస్తున్నాను. ఓకే, సో చేతులతో ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్కి బెండ్ అవ్వాలి. అంటే ఇలా బెండ్ అవ్వాలి. ఎట్లా అనేది చూడండి. లెట్స్ సే ఇట్లా బెండ్ అయ్యారు కదా. బెండ్ అయిన తర్వాత ఇలా పెట్టుకుని మీ తలని పైకి ఈ విధంగా మొత్తం కంప్లీట్ క్రౌన్ అంతా కూడా నేలకు టచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఆ తర్వాత చేతులతో కాళ్ళని ఇలా పట్టుకుని కాళ్ళని కంప్లీట్గా నేల మీద పెట్టండి. స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. ముందుగా కాళ్ళని రిలాక్స్ చేసేసుకోండి. ఈ విధంగా రిలాక్స్ చేసేసుకున్న తర్వాత శవాసనలో పడుకోండి. చూశారు కదా మత్స్యాసన ఇలా చేసుకోవాలి. ఈ 3 ఆసనాలు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. 3 కూడా చెప్పాను కదా, 30 సెకండ్స్ ప్రతిదీ 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ విత్ గ్యాప్ తీసుకుంటే మీరు 120 సెకండ్స్లో కంప్లీట్ చేసేసేయచ్చు. అంటే జస్ట్ 2 నిమిషాలు చాలు మీ థైరాయిడ్ ప్రాబ్లం పోవడానికి. ఇప్పుడు ఆసనాలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాణాయామంలోకి వెళ్తాం. థైరాయిడ్ ప్రాబ్లంలో పోవడానికి ప్రాణాయామంలో ఫస్ట్ ప్రాణాయామం భస్త్రికలో చిన్న వేరియేషన్తో చేద్దాం. మామూలుగా మనం భస్త్రికా ప్రాణాయామం ఎలా చేస్తున్నామండి, ఇలా కదా. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే దాంట్లో చిన్న వేరియేషన్. అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ థైరాయిడ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇట్లా బెండ్ అయినప్పుడు, దీని మీద ఇలా ప్రెషర్ పడినప్పుడు కదా. సో ఇలా ప్రెషర్ పడేటప్పుడు చేద్దాం. ఎట్లా చేయగలం మనం, గాలి పీల్చుకుని గాలి వదిలేటప్పుడు ఈ విధంగా. ఓకే, అంటే ఫోర్స్ఫుల్గా, ఇలా ప్రశాంతంగా కాదు, ఇలా కాదండి. ఫోర్స్ఫుల్గా గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం. ఇది ఈ విధంగా మీరు ఇక్కడ అని చెప్పి ఇక్కడ ప్రెషర్ మీరు తీసుకురాగలిగితే ఈ ప్రాణాయామం పర్ఫెక్ట్ మీకు. ఓకే, మెల్లగా చేస్తే ఉపయోగం ఉండదు, అసలు చేయడమే వేస్ట్ అని చెప్తాను నేను. ఓకే, మీరు తప్పకుండా దీన్ని ఇంతే ఫోర్స్ఫుల్గా ఇంతే ప్రెషర్తో చేయండి. ఓకే, మొదలెడదాం. ఒక 30 సార్లు చేద్దాం. ఓకే, ఇది ఫాస్ట్గా చేయాలి, చాలా ప్రెషర్తో చేయాలి. నెడ మీద ఇక్కడ చాలా ప్రెషర్ అనేది పక్కా పడాలి. పడకలేదు అని అంటే మీరు ఈ ప్రాణాయామం చేయడం వేస్ట్, వదిలేసేయండి. రైట్, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతో చేస్తున్నాం కదా, రెడీ ఉండండి. 30 సార్లు చేద్దాం. స్టార్ట్. రిలాక్స్.
మెల్లగా కళ్ళు తెరవండి. ఇదన్నమాట థైరాయిడ్ ప్రాబ్లంకి చాలా ఉపయోగపడే నేను వేరియేషన్ చెప్పాను, అంటే ప్రాణాయామంలో చెప్పాను. మీరు కావాలంటే పని చేస్తుందో లేదో చూసుకోవాలంటే ఇట్లా ఒక్కసారి చూసుకోండి, వేడిగా ఉంటుంది. వేరే పార్ట్స్ చూసుకోండి, ఇక్కడ కానీ చూసుకుని ఇలా చూసుకున్నారనుకో మీకు వేడి తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా ప్రెషర్తో ఇలా చేసాం కదా, చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ని అంతా కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్టిమ్యులేట్ చేసినప్పుడు మీకు థైరాయిడ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మీ బాడీలో ఈ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు రెండో ప్రాణాయామకి వెళ్దాం. భ్రామరీ ప్రాణాయామకి చేయాలి. ఇప్పుడు ఈ భ్రామరీ ప్రాణాయామ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా మీరు నడుము స్ట్రైట్గా పెట్టుకొని ఆ తర్వాత చేతులలో ఈ ఫింగర్ చాలు, చూపుడు వేలు లేదా ఇండెక్స్ ఫింగర్, ఈ ఫింగర్స్ ఉంటే చాలు. మిగిలిన అన్నిటిని కూడా మూసేసేయండి. గాలి పీల్చుకుని చెవులను ఈ విధంగా మూసేసేయండి. ఇలా మూసేసిన తర్వాత పీల్చుకున్న గాలితో బయటికి ఈ విధంగా చేయాలన్నమాట. గాలి పీల్చుకుంటాం, పీల్చుకున్న గాలిని బయటికి అనే సౌండ్తో చేయాలి. ఇలా బయటకు వదిలినప్పుడు ఏమవుతుందండి, మీ స్కల్ ఉంది కదా, ఈ స్కల్ ఏదైతే ఉన్నదో మన పుర్రె అన్నప్పుడు వైబ్రేట్ అవుతుంది అనమాట. ఇది వైబ్రేట్ అవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇందాక చెప్పినట్టే గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్ అనేది లోపల ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అది మెల్లగా ఇలా రిలీజ్ అయ్యి ఇక్కడ థైరాయిడ్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి కూడా గ్లాండ్ రిలీజ్ అయ్యి మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నిటిని కూడా క్లియర్ చేసేస్తుంది. మీరు ఓవర్ వెయిట్ ఉన్న దానికి ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే దానికి క్లియర్ అవుతుంది. ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లం కూడా థైరాయిడ్తోనే కనెక్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామ మనం ఒక 5 సార్లు చేద్దాం. ముందుగా నడుము స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత చూపుడు వేలుని చెవులో పెట్టుకోండి. రెడీ, స్టార్ట్. గాలి పీల్చుకోండి. మెల్లగా రిలీజ్. 5 సార్లు అయిపోయాక రిలాక్స్ అయిపోండి. ఇది భ్రామరీ ప్రాణాయామ. ఈ భ్రామరీ ప్రాణాయామ చూసారు కదా, చేయగానే మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ స్కల్ అనేది ఉంది కదా, అది వైబ్రేట్ అయ్యి లోపల ఉన్న బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది. బ్రెయిన్ లోపల ఉన్న పిట్యూటరీ గ్లాండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇది అనమాట, దిస్ ఈజ్ ద రీజన్. ఇప్పుడు లాస్ట్ ప్రాణాయామాలోకి వెళ్ళిపోతాం. థైరాయిడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి 3వ ప్రాణాయామకి వెళ్ళిపోదాం. అదే మన అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఏంటండి, తెలుసు మీకు అందరికీ కూడా తెలుసు కదా, దాన్ని సుఖ ప్రాణాయామ అని కూడా అంటారు కదా. సో మనకున్న ఈ నాడులు అంటే మొత్తం 3 నాడులు ఉంటాయి కదా, ఇలాగా ఆ 3 నాడుల్ని అంటే చాలా ఉంటాయి, బట్ వాటిలో మెయిన్గా 3 నాడులు ఉంటాయి కాబట్టి
ఆ మూడిటిని కూడా ఇది సింక్రనైజేషన్గా చేస్తుంది అనమాట. సో ఇలా 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 గాలి పీల్చుకుంటూ వదులుతాం కాబట్టి అది సింక్రనైజేషన్లో చేస్తుంది. మన బాడీని అంతా కూడా ఒక స్టేబుల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. సో ఇప్పుడు ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ మీకు మామూలుగా ఈ విధంగా చెప్పాను కదా, కుడి చేతితో ఈ 2 ఫింగర్స్ తీసుకుని ఇలా చేయండి అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేద్దామనంటే దీంట్లోనే చిన్న వేరియేషన్ అనమాట. ఈ వేరియేషన్ ఏంటంటే ఈ 2 చేతులలో ఈ చూపుడు ఫింగర్సే తీసుకుని ఇలా చేద్దాం. అంటే ఈ విధంగా అనమాట. ఎందుకండి ఇలా ఎందుకు చేయాలి, ఇలాగే చేయొచ్చు కదా అని చెప్పి మీరు పాత వాటిల్లో ఇలాగే చెప్పారు, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారు అని అంటే ఏం లేదండి. సింపుల్. మన బాడీ ఒక పెద్ద బ్యాటరీ అనుకున్నాం అనుకోండి. మనలో పవర్ ఉంటుంది కదా, మనలో పవర్ ఉంటుంది. అండ్ ఆ పవర్ ఎట్లా ఉంటుందండి, ఈ మూల టచ్ చేసినప్పుడే కదా బ్యాటరీ పనిచేస్తుంది. సో అదే విధంగా ఏంటంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనుకుంటే ఈ 2 కూడా ఇట్లా టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇట్లా ఉంటుంది. ఇటువైపు మాత్రం చేశారనుకోండి ఓన్లీ పాజిటివ్ మాత్రమే వెళ్తుంది అనమాట. సో అట్లా అనమాట. ఒక సర్క్యూట్ మనం ఇక్కడి నుంచి ఇట్లా మొదలెట్టుకుని ఇక్కడి మళ్ళీ పెట్టుకుంటే ఒక సర్క్యూట్ లాగా అవుతుంది కాబట్టి అందుకని ఇలా చేద్దాం. ఓకే, సో ఈ వేరియేషన్ కూడా చేద్దాము. ఒక 5 times చేద్దాం. ఓకే, స్టార్ట్. రైట్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ అవుట్, హోల్డ్, left in, hold, right out, hold, right in, hold, left out, hold, left in, hold, right out, hold, right in, last one, hold, left out, hold, left in, hold, right out, రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరవండి. ఇదండి మన 3వ ప్రాణాయామ అనులోమ్ విలోమ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్. ఈ 3 ప్రాణాయామాలు మీరు చేసుకున్నారు అని అంటే 3 ఆసనాలు 3 ప్రాణాయామాలు మ్యాక్సిమం ఎంత టైం పడుతుందండి? 5 నిమిషాలు కూడా పట్టదండి. 5 నిమిషాల్లో మీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోతుంది. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 3 వారాల్లో మీరే చూస్తారు డిఫరెన్స్ అనేది, అదైతే డ్యామ్ షూర్. ఓకే, సో ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. రేపు కూడా మళ్ళీ ఇదే టైంలో కలుద్దాం. నా పేరు సచిన్ భరద్వాజ్. అప్పటి వరకు సెలవు.